సో చాలా సంతోషంగా ఉంది సార్. నేను పుట్టి పెరిగిన ఏరియా అంతా కొట్టుకు చచ్చిపోతుండే, రక్తపాతం చూస్తుంటే చూసి బాధపడుతూ ఎక్కడి నుంచో మళ్ళీ ఇక్కడికే వచ్చి ఈ ఏరియాలో ఉండి కౌంటింగ్ అయ్యే వరకు ఈ పరిసరాల కమ్యూనిట్ చేసుకోవాలని వచ్చాను. 100% ప్రశాంతంగా నడుస్తుందండి. ఎక్కడ అల్లర్లు జరగవు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజలు స్వాగతించే పరిస్థితుల్లో ఉన్నారండి. ఎందుకంటే రాజులు బానే ఉంటారు, మధ్యలో సైన్యం పోతారు అనే విషయాన్ని కళాఖండిగా మనం చెప్పాం. ఇంకొక విషయం ఏంటంటే వైసీపీ వర్గం ఓడిపోయినప్పటికీ వైసీపీ కార్యకర్తలు నెక్స్ట్ వీక్ లో వచ్చి మేము కండువాలు కప్పించుకుంటాం రజనీ గారు అంటూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫోన్లు చేయడం జరిగింది. ఇంకా కౌంటింగ్ అవ్వలేదు కదా సార్ అంటే అయిపోయిందిలేండి మా దృష్టిలో అంటున్నారు. సో అక్కడ మాకు చాలా సంతోషం అనిపించిందండి. 100% అల్లర్లు జరగవు. చాలా బార్కెట్లు అది పెట్టేశారు. కండువాలకు ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడైతే భారీ ఎత్తున కూటమి కండువాలండి. అది జనసేన, టీడీపీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, వైసీపీలో ఉండడానికి వాళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టపడట్లేదు.